నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి వివరణలో తాను సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టే చేశానని, ఆయన చెప్పిన ప్రకారమే కులాలను వర్గాలను రెచ్చగొడుతూ మాట్లాడాలని చెప్పి ఆయన అంటున్నారు. ఇక ఏవైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పై తాను చేసిన వ్యాఖ్యలను సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేశారని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. మరి దీని తర్వాత పోసాని కృష్ణమురళి ఫ్యూచర్ ఏంటి, అలాగే మరి సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో తదుపరి విచారణ వాళ్ళు కూడా ఉండబోతుందా? ఈ కేసులో ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, తిరిగి ఇది మళ్ళీ వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికే చేరింది. అంటే గతం నుంచి కూటమి ప్రభుత్వం చెబుతూనే ఉంది దీని వెనక సజ్జలు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి అని చెప్పి. కానీ వైసీపీ దాన్ని ఎప్పుడు కూడా తోసిపుచ్చే ప్రయత్నమే చేసింది. కానీ ఈసారి డైరెక్ట్ గా పోసాని కృష్ణమురళే సజ్జలు చెప్తేనే ఇదంతా చేశానని చెప్తున్నారు. మరి ఇంక ఈ కేసు అయితే ఇప్పుడు దీంతో ఒక కీలక మలుపు తిరిగిందని అనుకోవచ్చు. మరి నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఏం జరగబోతుందంటారు? అంటే పోసాని కృష్ణమురళి గురించి మీరు అడిగారు. అతను మంచి రైటరు, మంచి డైరెక్టరు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, మంచి విజ్ఞానవేత్త. రెండోది పరుశుగురి భద్రత దగ్గర ఉండి ఎలా రాయాలో కూడా తెలుసుకున్నాడు. కాకపోతే ఏంటంటే మనం ధనం మిదం జగత్ అంటారు కదా, డబ్బులు కాసిపడి, పదవులు కాసిపడి చేయాల్సిన పనులన్నీ చేశాడు. అందువల్ల నేనంటుండే మాట ఏంటంటే, ఇంకా మన పోసాని మురళి కాదా చాలా విషయాలు రాబట్టాలంటే నేను ఒక మంచి సజెషన్ ఇస్తాను జైలర్కి. ఎందుకంటే భక్తహరి సుభాషితాలు అనే ఒక పుస్తకం ఉంటుంది, తెలుగులో ఏనుగ లక్ష్మణ కవి ట్రాన్స్లేట్ చేశాడు. కాబట్టి అతను విజ్ఞానవంతుడు. కాబట్టి ఏడన్నా పుస్తకం కానీ దొరికితే జైలర్ గారు ఆ పుస్తకాన్ని ఇవ్వాలి, చదవమంటే. భక్తహరి సుభాషిత త్రిశతి అంటారు. సుభాషిత త్రిశతి అనే పుస్తకం ఎత్తుకొని పోయి ఇచ్చేయండి, ఈ 14 రోజు రిమైండ్లో చదువుకుంటాడు. అతను ప్రాయశ్చిత్తం పడి నిజాలు మొత్తం కక్కేస్తాడు. కొట్టబళ్ళ తిట్టబళ్ళ ఏం జల్లిబళ్ళ ఆల్రెడీ కక్కేశాడు కదా, ఉన్న నిజాలు మొత్తం చెప్పేశాడు. ఎందుకంటే ఒక మాట నేను చెప్తానమ్మా. భక్తహరి సుభాషిత త్రిశతిలోని ఒక మంచి పద్యం ఉంది. కేయురాణి నభూషయంతి పురుషం హరనా చంద్రోజ్వల నస్థానం నా విలేపనం నా కుసుమం వాలంకృత మూర్తజ వాణిక్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృత ద్యారేత్యే క్షీణయంతే అఖిల భూషాణి సతతం వాగ్భూషణం భూషణం. మనం ఎన్ని అలంకారాలు పెట్టుకున్నప్పటికీ, ఎన్ని భుజికీర్తులు, కిరీటాలు, ఎన్ని సర్టిఫికేట్లు, ఎన్ని పిహెచ్డీలు మనకు ఉన్నప్పటికీ, మనం ఎంత జ్ఞానవంతులు అయినప్పటికీ వాగ్భూషణం, ఎన్ని ఆభరణాలు పెట్టుకున్నా, ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా, ఎన్ని కార్లు కొనుక్కున్నా మనిషికి వాగ్భూషణం అనేది ఉండాల. అది లేనప్పుడు ఈ దుస్థితిని మనకి వస్తుంది అన్నమాట. అందువల్ల పోసాని కృష్ణమురళి ఇంకా చెప్పాలి నిజాలు. తనకు మొత్తం తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ 3,82,000 రూపాయల జీతం ఆయనకి నెలకి. ఎంత? 3,82,000 రూపాయల జీతం తీసుకుంటూ ఫిలిం ఇండస్ట్రీని ఏ విధంగా డెవలప్ చేయాలా, ఫిలిం ఇండస్ట్రీ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలా, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా తేవాలా, ఇలాంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, తర్వాత లోకేష్ గారిని తిట్టడానికి తన యొక్క పాండిత్యాన్నంతటిని జోడించి వాడాడు. చూసావా? అంటే అంత పెద్ద విజ్ఞానవంతుడివి ఎలా నీవు ప్రవర్తించావు, దేనికోసం ప్రవర్తించావు, ఎందుకురా నీకు ఆ కర్మ అని నేను అంటుండా. మంచి విజ్ఞానవంతుడే కదా, మంచి జ్ఞానవంతుడే కదా, మంది పండితారాధ్యుడే కదా. ఒక మాట తీరు అలా ఉంటుంది, కానీ కొంత సహాయం చేసే గుణం కూడా ఉండేది వాడు కాడ, దయాగుణం కూడా ఉండేది. కానీ దొంగలతో ఎప్పుడైతే సామాసం, దొంగలతో ఎప్పుడైతే స్నేహం చేయటం ఆరంభించాడో ఈడు కూడా మారిపోయింది అన్నమాట. అంటే నలుగురు మంచోళ్ళ మధ్య ఒక చెడోడుగా జాయిన్ అయితే వాడు మంచోడుగా మారిపోతాడు. చెడ్డ వ్యక్తుల్లోకి ఒక మంచి వ్యక్తి పోతే ఈడు కూడా చెడైపోతాడు. అందువల్ల నువ్వు ఎవరితో సామాసం చేశావు,
దేశద్రోహులతోటే, సంఘ విద్రోహ శక్తులతోటే దేశ సంపదను, జాతి సంపదను దోచినటువంటి దొంగలతో నువ్వు సావాసం చేయబట్టి ఈరోజు అంటే ఆర్థిక ఉగ్రవాదిగా ఉన్నటువంటి వాడితో నువ్వు సావాసం చేయటం వల్ల వాడు జైలుకు పోయిచ్చిండు కాబట్టి నువ్వు కూడా జైలుకు పోవచ్చు. ఇప్పటికే తత్వం బోధపడింది. ఆధారాలు ముందు పెట్టి చూపించడం వల్ల పశ్చాత్తాపడి మొత్తం జడ్జి ముందు ఒప్పుకున్నాడు. రిమాండ్ రిపోర్ట్లో అదే ఉంది. వాళ్ళు రాసిచ్చింటే వాళ్ళు చెప్తే అంటే నువ్వు ఇంత ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని బిజ్జల దేవుడైనటువంటి మిల్లెట్ రెడ్డి కంటే డబల్ ట్రిపుల్ ఎడ్యుకేషన్ ఉండేవాడు. మిల్లెట్ రెడ్డి అంటే బిఏ చదువుకున్న, కేవలం బిఏనే చదివింది మిల్లెట్ రెడ్డి. బిఏ చదువుకున్న బేవర్స్ కంటే నీకు పిహెచ్డీలు ఎన్ని ఉన్నాయా? ఎంత విజ్ఞాన కోవిడా. ఇప్పుడు పోసాన కృష్ణమురళికి కానీ ఒక 230 రూపాయలు పెట్టి 500 పేజీలు బండిలు ఇండి తెల్లారాలకు రాసేస్తాడు. మంచి రాస్తాడు, మంచి మాటలే రాస్తాడు, మంచి కవితా సంకలనము మంచివాడు. కానీ ఎవరితో సావాసం చేసిండు? దొంగలతో సావాసం చేసిండు. కాబట్టి ఆ డబ్బులు ఇస్తేరంటే మాట్లాడతా. అందువల్ల ఇప్పుడు చెడపొకరా చెడేవు, నిన్నించి నేను చెడితిని, నిన్నించి నేను చెడితిని. ఆ స్టేట్మెంట్ని ఆధారంగా సజ్జల రామకృష్ణారెడ్డిని, సకల శాఖల మంత్రిని, మిల్లెట్ రెడ్డిని ఇమ్మీడియట్గా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. ఈ రాష్ట్ర నాశనం కావటానికి, రాష్ట్రంలో ఉన్న వాక్ స్వాతంత్రాన్ని హరించవేయబడ్డానికి, ఈ మొత్తానికి కారణం వాడే. రాష్ట్రం సర్వనాశనం కావటానికి కానీ, రాష్ట్రం సర్వనాశనం అయిపోవటానికి కారణం వాళ్ళ తండ్రి కొడుకులే అని మాత్రం అందరికీ తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి వాడు కొడుకో సజ్జల భార్గవరెడ్డి, ఈ ఇద్దరు బాడుకోవాలని 4 పెరిగితే వాళ్ళకేందో దుద్దరకుంటాకు పోయాలి. దురదకుంటాకని ఒకటి ఉంటుంది పల్లెల్లో, అది పూస్తే చాలు వాళ్ళు కొట్టబడలే తిట్టబడలే. వాడికి ఏంటంటే ఆ దురదకుంటాకు కానీ రుద్దితే బాగా పైనుంచి కిందక అప్పుడు నిజాలకు ఎక్కేస్తారు. వాళ్ళు కొట్టొద్దు తిట్టొద్దు, పల్లెల్లో దురదకుంటాకు దొరకద్ది. ఆ రసం పిండి పూయాల. ఇది బిజ్జల దేవుడికి, మిల్లెట్ రెడ్డికి, వాడు కొడుకు ఇద్దరికి పూస్తే ఇంక రోజు వస్తానే ఉండాలి దురదకుంటాకు, అప్పుడు బయటకు వస్తుంది. అందువల్ల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళలో ఈ టోల్ గేట్ రెడ్డి అంటారు. ఇన్ని ఏమంటారు? మనం కారు పోవాలంటే టోల్ గేట్ కడతారు కదమ్మాయి, అట్లా టోల్ గేట్ రెడ్డిడు. అందువల్ల ఆ నుంచి బయటకు వచ్చినాడు ప్రతి వాడు అదే మాట అంటుండ్రు. పోసాని అన్నాడంటే తీసేయి, వాడంటే కమ్మోళ్ళతో తిట్టించడం, తర్వాత కాపులతో తిట్టించడం. కమ్మోళ్ళ తిట్టాలంటే 3, ఒకడు కొడాల నాని, గుడివాడు గుట్కా నాని, కొడాల వెంకటేశ్వరరావు, ఇంకోడు వంశీ, వాడు కమ్మోడు, ఏ పోసాని ఒక కమ్మోడు. కమ్మోళ్ళ తిట్టాలంటే వీళ్ళు 3 ప్రయోగించేవాడు. కాపుల్ని పవన్ కళ్యాణ్ తిట్టాలంటే వాడిని మచిలీపట్నం నుంచి నానీలు, ఇంకొక 3 నానీలు ఉన్నారు. ఇప్పుడు ఆ 3 నానీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత తిట్టించేవాళ్ళు. ఎవరు? మన నాని అని ఇంకొక ఆయన జర్నలిస్ట్ ఉన్నాడు, అతని చేత పేరుని వెంకటరామయ్య కొడుకు ఇంకొక నాని ఉన్నాడు, ఇది మచిలీపట్నం బందర్లడ్డు, ఆ చేత తర్వాత ముద్రగడ్డ పద్మనాభం, వాళ్ళక అట్లా ఏ కులాన్ని ఆ కులంతో తిట్టించేవాడు. అందువల్ల నేననేది ఏంటంటే ఈ వర్గ విభేదేశాలు సృష్టించినందుకు కారణంగా ఇవాళ 111 సెక్షన్ పెడితే వాళ్ళ చెట్టు కింద ప్లేడరు, పోరంపోకు పొన్నవోలు, చెట్టు కింద ప్లేడరు కోవూరోడు. ఆ పోరంపోకోడు ఏమంటున్నాడు? ఈ పెట్టి ఎట్ట పెడతారు? బెయిల్రావు ఈ పెడితే సెక్షన్లు అంటాడు. అంటే ఏంటి? గ్రూపుగా సమూహంగా చేసిన నేరాలు ఇవి. కాబట్టి ఆ 111 పెట్టకుండా ఎట్టుంటారు? పెడతారు 111. అది పెట్టకూడదంట, 111 పెట్టకూడదంట. ఆయన చెప్తుండడు కోవూరులో ఉన్న చెట్టు కింద ప్లేడరు పోరంపోకు పొన్నవోలు చెప్తా ఉండడు. అంటే వీళ్ళంతా ఐటీ యాక్ట్ పనిచేయదంట. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు ఐటీ యాక్ట్ కింద దేని కిందకు వస్తాయి? ఐటీ సెక్షన్ కిందకే వస్తాయి అయ్యి. తర్వాత 111 బిఎన్ఎస్ భారత న్యాయ సమితి 111 పెడితే అబ్బే అది పెట్టడానికి లేదంటాడు పొన్నవోలు. అంటే కేసుల సంగతి ఎలా ఉన్నా కూడా అసలు ఎప్పుడో 2015లో ఆయన మాట్లాడిన కేసులకి, లేకపోతే గత సంవత్సరం మాట్లాడిన వాటికి ఇప్పుడు ఎలా కేసులు పెడతారని చెప్పి ఆయన తరపు లాయర్లు అంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా తప్పమ్మా. అంటే మీ జలగన్న గవర్నమెంట్లో ఎవడన్నా కేసు ఇస్తే తీసుకున్నారా? మాట్లాడినోడు ప్రతి ఓడి మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు కదా. ఇప్పుడు జలగన్న కలికాల జగన్నాథుడు కాలంలో ఎవడన్నా కేసు ఇస్తే కేసు కూడా రిజిస్టర్ చేస్తారా? అయ్యో రామా, ఎప్పుడైతేనేమో మాట్లాడిండా లేదా?
ఇది కదా వ్యాలిడ్ పాయింట్. అంటే అప్పుడు మనోభావాలు దెబ్బతిన్నకుండా ఇప్పుడు గుర్తొచ్చినాయా అని చెప్పి అప్పుడు కేసిస్తే తీసుకుంటే కదంటమ్మా. యాదవ మాటలో కన్నింగ్ మాటలో కాకమ్మ మాటలొద్దు, కాకమ్మ కబుర్లొద్దు. అయితే ఇప్పటికే సజ్జల భార్గవ రెడ్డి మీద కూడా పోసాని కృష్ణమురళి చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన ఏమో ఇప్పటికే పలు కేసులు ఆయన ఎదుర్కొని అజ్ఞాతంలో ఉంటున్నారు. మరి దీని తర్వాత ఏం జరగబోతున్నారు? వాళ్ళకి ఏమైనా నోటీసులు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? ఖచ్చితంగా వెళ్తాయి నోటీసులు, నో డౌట్ ఎట్ ఆల్. మిల్లెట్ రెడ్డికి, టోల్గేట్ రెడ్డికి, బిజ్జల దేవుడికి, సకల శాఖల మంత్రికి నోటీసులు పోవటం, వాడికి వాడి కొడుక్కి ఇద్దరికి పోతాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఇంకోటి చెప్తామ్మా, సంఘ పురోగతికి నీతి చాలా ముఖ్యం. న్యాయ మార్గంలో నడిచినప్పుడు జాతి ఖ్యాతి పెరుగుద్ది, దుర్మార్గంలో పెరగదు. అందుకే మన పెద్దలు ఏం చెప్పారు? రామాయణ భారత భాగవతాది గ్రంథాలలో మంచి చెడులని నిక్షిప్తం చేశారు మన పెద్దలు. ఎందుకు చెప్పారు? రామాయణం ఎందుకు చెప్పారు మన పెద్దలు? మహాభారతం ఎందుకు చెప్పారు మన పెద్దలు? భాగవతాన్ని మనకెందుకు బోధించారు చెప్పండి? ఈ 3 నీతి శతక పద్యాలు ఎందుకు చెప్పారు? ఈ బ్లాక్ బుక్ బ్యాచ్ అనేది తెలుసుకోండి రా బాయ్. అండ్ ఇంకోటండి, హత్య చేసిన వాళ్ళకన్నా కూడా దానికి కుట్ర పన్నిన వాళ్ళకే ఎక్కువ శిక్షలు పడతాయి, వాళ్ళే ఎక్కువ సూత్రధారులు అని కూడా అంటూ ఉంటారు కదా. మరి దీనిలో ఇప్పటికే పోసాని కృష్ణమురళి గారు నేను చేసింది తప్పే, నేను మాట్లాడింది తప్పే, వాళ్ళు చెప్పడం వల్ల నేను చేశాను అని చెప్పి ఆయన అన్నారు. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇదంతా కూడా చేసినట్టు తెలుస్తోంది. అండ్ ఇప్పటికే కులాలు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడించడం అంటే అది చిన్న విషయం కాదు. సో ఆయన పైన ఎలాంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉండొచ్చు అంటారు? అండ్ ఇప్పుడు ఈయన ఎలాగూ నిజం ఒప్పేసుకున్నారు కాబట్టి, పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి, మరి ఈయనకి రిమాండ్ తర్వాత ఏమైనా బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుందమ్మా. మర్డర్ చేసినోడికి కూడా బెయిల్ వస్తుంది. మర్డర్ చేసి ఛార్జ్ షీట్, ఫుల్ ఛార్జ్ షీట్ వేసినాక బెయిల్ వస్తుంది. ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్, ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. నేను గతంలో చెప్పినా మళ్ళీ కూడా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే అరెస్టు తర్వాత రిమాండ్ తర్వాత మళ్ళీ వాళ్ళు అడుగుతారు పోలీసు వాళ్ళు. ఆ విధంగా ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. ఫుల్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత బెయిల్ అనేది కామన్గా వస్తుంది, బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మర్డర్ కేసుల్లోని బెయిల్ వస్తుంది. ఈ తలలు దిగిపోయే శిక్షలు ఏం పడవమ్మా ఇట్లో. కాకపోతే వీళ్ళు చేసిన సమాజానికి చీడలాగా పెట్టారు, చీడ పేడ పురుగుల్లాగా పెట్టారు ఈ మిడతల దండు. కాబట్టి దీన్ని పెకిలించాల్సినటువంటి ఆవశ్యకత నేటి సమాజానికి ఉంది. సో మీరన్నట్టు ఇప్పుడు పోసాని కృష్ణమురళి స్టేట్మెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఇప్పటి వరకు అంటే పార్టీలు ఒకరిపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం సహజం, కానీ ఇప్పుడు మురళి గారే డైరెక్ట్గా చెప్పారు అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏవైతే జరిగాయో వాటిల్లో ఎక్కడైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వినిపిస్తోందో నిజంగానే వాటన్నిటి వెనుక ఆయన ఉండే అవకాశం ఉంటుందంటారా? 100% మిల్లెట్ రెడ్ లేకుండా, టోల్గేట్ రెడ్ లేకుండా, సకల శాఖల మంత్రి లేకుండా ఇది జరగల. ఎందుకంటే వాడు జర్నలిస్టు కాబట్టి వాడికి తెలుసు అవన్నీ. వాళ్ళ ఇంటికి పట్టిన శనిదేవుడు అని విజయమ్మ చెప్పింది. మా ఇంటికి పట్టిన శనిదేవుడు, శనిగాడు అన్నది విజయమ్మ. నేనన్న మాట కదమ్ము. ఇప్పుడు నేను ఒక 3 సూత్రాలు చెప్తాను. ఎమ్మెల్యే పదవిలోనూ ఒక మంత్రి పదవిలోనూ కాకుండా ఒక ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. సలహాలు అంటే ఆయన మంచి సలహాలు ఇస్తేనే ప్రభుత్వం సన్మార్గంలో ముందుకెళ్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఈ విధంగా కులాలు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే అసలు ఏమనుకోవాలంటారు? నేను అనేది ఏంటంటే కురువంశం నిర్వంశం కారటానికి కారకూడనమ్మా. ఇప్పుడు కురువంశం నిర్వంశం అయింది కదా. భారతదేశాన్ని పరిపాలించినటువంటి వంశాల్లో కురువంశం ఒకటి. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు, పాండురాజు ధృతరాష్ట్రుడు సుయోధనుడికి సలహాదారుడు ఎవరున్నారు? శకుని మామ ఉన్నాడు. మీకు అర్థం కామా? సుయోధన సార్వభౌముడికి సలహాదారుడు ఎవరు? శకుని మామ. ఆడేమైంది? ఆ సామ్రాజ్యం కురువంశం నిర్వంశం అయింది కదా. అటువంటివాడేనమాట ఈ బిజ్జల దేవుడు, ఈ సకల శాఖల మంత్రి, ఈ టోల్గేట్ రెడ్డి అటువంటివాడనమాట. మహాభారతంలో శకుని ఏ పాత్ర పోషించుండో ఆ యువజన శ్రామిక రైతు పార్టీ, కుటుంబ పార్టీకి ఈడు సలహాల వల్ల వాళ్ళు కూడా అదే పరిస్థితి అయిపోయింది. వాళ్ళ వంశం కూడా నిర్వంశం కావటానికి ప్రథమ కారకుడు నాటి మహాభారత కాలంలో శకుని ఎటువంటి వాడు. నేటి కలికాలంలో ఈ 21వ శతాబ్దంలో ఈ సకల శాఖల మంత్రి, ఈ బిజ్జల దేవుడు, ఈ టోల్గేట్ రెడ్డి, ఈ మిల్లెట్ రెడ్డి, ఈడు కారణమైంది అనమాట వాళ్ళ కుటుంబ పతనానికి. అందుకే నేను ఒక మాట చెప్తానమ్మా, ఒక 4 పాయింట్లు చెప్తా, ప్రజల్లోకి పోవాలా. ముసలి కోరల నడుమ ఉండే మణినైనా బలవంతంగా పికిలించవచ్చు. ఇది కూడా భక్త మహర్షి చెప్పింది, నా సొంతది కాదు. అలలు భయంకరంగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి అలల నుంచి సముద్రాన్ని కూడా మనం దాటొచ్చు.
కోపంతో బుస్సుకొట్టే నాగుబావును కూడా హారంగా పూలదండంగా ధరిస్తాం. శివుడు మెళ్ళలో నాగాభరణం లాగా ఉంటుంది అన్నమాట. తర్వాత చెప్తుంటే పట్టుదలతో ప్రయత్నిస్తే ఇసుక నుండి కూడా తైలం తీయొచ్చు మనం, అవునా కాదా? అదే దప్పికగా ఉన్నవాడికి ఎండమావుళ్ళైనా నీళ్లు తాగవచ్చు, తిరిగి తిరిగి కుందేటి కొమ్ములైనా సంపాదించవచ్చు. కుందేలు కొమ్ములు ఉండవు కానీ అయ్యైనా చెప్పవచ్చు. అట్లాగే ఏంటంటే మదపటేనుగుని తామర తూట్ల దారంతో బంధించాలనుకోవటం. మొదట ఏంటంటే తామర తూట్లు ఓరని తునిగిపోతాయమ్మా, బంధించగలమా? తర్వాత దిరిసిన పువ్వు కొనతోటే వజ్రాన్ని కొయ్యగలమా? కొయ్యలేం. అదేవిధంగా ఉప్పు సముద్రంలో ఒక తేనె పుట్టేసి మంచినీళ్ళగా మార్చగలమా? అట్లానే మూర్ఖులైనటువంటి వాళ్ళని మనం రంజింపజేయలేం. మూర్ఖుల్ని ఎవడో బాగు చేయలేడు. అందువల్ల పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. వాళ్ళ మూర్ఖులమ్మా, సంఘ విద్రోహ శక్తులు, ఆర్థిక ఉగ్రవాదులు, ధన వ్యామోహంతో, అధికార మదంతో, వాళ్ళకి ధనమదం, అధికార వ్యామోహం, ఈ రెండు తప్ప ఇంకేం అవుపాడు. అందువల్ల నేను చెప్పినటువంటి ఈ బాగా అర్థం చేసుకోండి. మూర్ఖుల్ని ఎవడు బ్రహ్మదేవుడు కూడా రంజింపజేయలేడు. అందువల్ల ఏంటంటే మహాభారతంలో శకుని ఎటువంటి వాడు, బిజ్జల దేవుడు, సకల శాఖల మంత్రి, టోల్గేట్ రెడ్డి, మిల్లెట్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అటువంటి వాడే అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. అటువంటి దుర్మార్గుడు సంఘంలో ఉండటం సంఘానికి శ్రేయస్కరం కాదు. వాడిని కూడా ఎత్తి బొక్కలో వేయాలి. అప్పుడే తెలుగు నేల పరిపూర్ణంగా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్కారం.